హాయ్ అండి. నమస్తే అండి. ఒకటి, వంగలపూడి అనిత గారు మేడం గారు ఇప్పుడు హోంమంత్రి అయ్యారు. వంగలపూడి అనిత గారిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు ఆర్కే గారు ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న వేశారు. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు యాక్షన్ కనుక తీసుకుంటే మొట్టమొదటిగా వైసీపీలో ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అని ఒక ప్రశ్న వేశారు. దానికి ఆవిడ సమాధానం ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. మీరు దాని మీద మీ విశ్లేషణ చెప్పండి. నాకు గవర్నమెంట్ అంటూ వస్తే ఫస్ట్ మీ టార్గెట్ ఎవరు ఉండబోతున్నారు? పేర్లు చెప్పమంటారా లేకపోతే సంఖ్య చెప్పమంటారా? 1 2 చెప్పు పేర్లు. కొడాలి నాని గారు. కొట్టనండి, నేను చెప్పాను సార్. సిస్టమ్ ప్రకారమే, నిబంధనల ప్రకారం షరతులు వర్తిస్తాయి అంటారు కదా. షరతులు వర్తిస్తాయి. సో సెకండ్ A2 నేను ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి A2 నేనా సార్? ఆయన అంటే ఏదైనా మనసాక్షి ప్రకారంగా పనిచేస్తే ఆయన అలా పనిచేయడు. ఆయన మనసాక్షితో పనిచేయడు. ఆయన మనసాక్షితో పనిచేయడు ఆయన. కాబట్టి ఇదండి, మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరి మీద మొట్టమొదటి చర్యలు తీసుకుంటారు? మొదటి 2 పేర్లు చెప్పండి అంటే A1 కిందేమో కొడాలి నాని పేరు చెప్పారు. A2 ఇక్కడ కూడా A2 విజయసాయి రెడ్డి అని అంటారు. ఏమంటారు మీరు? వంగలపూడి అనిత గారు ఒక టీచర్గా ఉన్నటువంటి ఆమె ఈరోజు తెలుగుదేశం పౌరిట్ బ్యూరో మెంబర్ అయ్యి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా ఎన్నుకోబడ్డారు. మరి వంగలపూడి అనిత గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ వీడియోలో చెప్పిన విధంగా. మీరు ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే కొడాలి నాని గారు, విజయసాయి రెడ్డి గారు. ఎందుకు చేయకూడదండి? కొడాలి నాని గారు యొక్క మాట్లాడిన భాష తీరును ఒక టీచర్గా తన బాధ్యతను నిర్వర్తించేది కాబట్టే, అంటే ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఏ విధంగా అయితే టీచర్ బెత్తం పట్టుకొని మంచి బుద్ధులు నేర్పిస్తాదో అదేవిధంగా ఈరోజు కొడాలి నాని గారికి హోంమంత్రిగా ఉండి తగిన బుద్ధి చెప్తాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ స్థానాన్ని కల్పించారు. ఎందుకు చెప్పకూడదు? ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రికి అప్పుడు టీచరు, ఇప్పుడు హోంమంత్రి, అప్పుడు బెత్తము, ఇప్పుడు గన్ను. తేడా ఏముందండి? శిక్షే, పనిష్మెంట్. ఆ రోజు పనిష్మెంట్గా తన బాధ్యత తీసుకుంది, ఈరోజు పనిష్మెంట్ తన బాధ్యతగా తీసుకుంది. ఖచ్చితంగా కొడాలి నాని గారే కాదు, కొడాలి నాని, విజయసాయి రెడ్డి, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే నోటి పారుదల చేశారో గతంలో వాళ్ళందరికీ సినిమా చూపిస్తుంది స్పష్టంగా చెప్తాంది. చట్టబద్ధంగా సినిమా చూపిస్తామని కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా ఆవిడ చెప్పిన 2 పేర్లు కొడాలి నాని, విజయసాయి రెడ్డి. అంటే ఇద్దరు ఒకప్పుడు చాలా దారుణంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు చాలా అంటే చెప్పలేని భాషలో దూషించేవాళ్ళు. విజయసాయి రెడ్డి అంత వయసు ఉన్నవాడు అయ్యుండి కూడా ఆయన కూడా అలాగే మాట్లాడేవాడు. వంగలపూడి అనిత గారు కొడాలి నాని గారిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే అక్కడ ఆర్కే గారు క్లియర్గా అడగడం జరిగింది. 1-2 పేర్లు డైరెక్ట్గా చెప్పండి అంటే ఫస్ట్ పేరు కొడాలి నాని గారు. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రజాదేవాలయమైనటువంటి అసెంబ్లీలో కొడాలి నాని గారు వ్యక్తిగత దూషణలు, కుటుంబాల విషయాలు చర్చించడం అనేది రాష్ట్ర దౌర్భాగ్యానికి పరాకాష్ఠగా నిలిచింది. మరి ఈ పరాకాష్ఠను తొలగించే బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలిగా. మరి పనిష్మెంట్ ఇచ్చే వ్యక్తి ఎవరు రాష్ట్రంలో అంటే హోంశాఖ మంత్రిగా. మరి హోంశాఖ మంత్రిగా కొడాలి నాని గారిని ఎంచుకోకపోతే దానికి అర్థమేముంది? కొడాలి నాని చంద్రబాబు గారిని 420 నా కొడుకు, ముసలి నక్క, చచ్చిపోతాడు, రేపు మాప సావడానికి సిద్ధంగా ఉన్నాడు, లోకేష్ ఏమో పప్పునాయుడు, ఈడ పప్పుగాడు, ఈడ పనికిమాలినోడు, ఈడొక బేవర్స్ గాడు, ఇలా మాట్లాడేవాడు కొడాలి నాని. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే అధర్మం తాండవిస్తుందో అప్పుడు ధర్మాన్ని పరిరక్షణ కోసం ఒక ఆయన వస్తాడు. ఒక ఆయన వచ్చే భాగంలో ఆయన కింద ఒక ధర్మ పరిపాలన కోసం పాటుపడేవారు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఆ ముందుకు వచ్చే భాగంలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించేటువంటి వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటి క్యాబినెట్తో ఈ దుష్ట శిక్షణ, దుష్ట సంహారాన్ని ఏ విధంగా చేస్తారు చట్టబద్ధంగా అనేది మనమంతా వేచి చూడాలి. ఈ దుష్ట శిక్షణ అనేది వంగలపూడి అనిత గారి రూపంలో చేయబోతున్నారా చంద్రబాబు గారు? ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకు చేయకూడదు? రాష్ట్ర ప్రజలు కూడా ఆ క్షణం కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధంగా చట్టబద్ధంగా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉన్నారు.
ఓకే ఓకే అండి, చూద్దామండి రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్మార్గులు, నీచులు, ఈ అశుద్ధపు మాటలు మాట్లాడే సన్నాసులందరికీ ఎటువంటి శిక్షలు పడబోతున్నాయో చూద్దామండి. ధన్యవాదాలండి. నమస్తే.